Hello guys, namaste. Welcome back to my channel Uday Explorer. Hope you guys all are doing good. ఈరోజు నేను మన సదాశివపేటకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని శ్రీరాముల వారు ప్రతిష్టాపించారు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్క ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇదే కాదు సార్ దేవాలయం. ఈ దేవాలయానికి ఎలా రావాలి అని అంటే, ఇప్పుడు మనం సదాశివపేట నుండి మోమిన్పేట రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో మధ్యలో మేకవానంపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దాటగానే కొంచెం దూరంలో మనకు కమాన్ కనిపిస్తుంది దేవాలయానికి వచ్చేది. ఆ కమాన్ లోపల నుండి స్ట్రైట్ వచ్చినాక మనకు వై జంక్షన్ ఉంటుంది. వై జంక్షన్ నుండి రైట్కి రావాలి. ఆ రైట్ నుండి 1 కిలోమీటర్ ముందుకు వస్తే మనం దేవాలయం దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఫస్ట్ దేవాలయం దగ్గర రాగానే మనకు బయట ఇక్కడ శివలింగం దర్శనమిస్తుంది. ఇదే గాయస్ ఆ గుడి. బయట నుండి చూడండి ఎలా ఉందో. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గుడి దగ్గరకు వస్తే. ఇక్కడ ముందు మనకు ద్వీపస్తంభం ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నంది ఇంకా శివలింగం కూడా ఉంది. ఈ గుడిలో మనకు 4-5 శివలింగాలు కనిపిస్తాయి ఇలానే. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు శ్రీరాముల వారు ప్రతిష్టాపించిన శివలింగాన్ని చూపిస్తా, చూసేయండి. ఇదే శ్రీరాముల వారు ప్రతిష్టాపించిన శివలింగం. అలాగే మనకు పక్కన వినాయకుడు అలాగే కాలభైరవుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. మీరు కూడా దర్శించుకోండి. ఈ గుడి చుట్టూ ఎక్కడ చూసుకున్నా మనకు పచ్చని చెట్లు అలాగే ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఈ గుండంలో 365 రోజులు నీళ్లు ఉంటాయని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఇది ఏ కాలంలో కూడా ఎండిపోదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. గుండం పక్కన మనకు చిన్న నది కూడా కనిపిస్తుంది, చూడండి. ఈ గుండం దగ్గర మనకు ఇంకో శివలింగం కూడా కనిపిస్తుంది. అలాగే శ్రీరాముల వారి పాదాలు కూడా ఉంటాయి. శ్రీరాముల వారి పాదాలను కూడా చూపిస్తా, చూడండి. ఇవే శ్రీరాముల వారి పాదాలు. ఇలాంటి దేవాలయం మన సంగారెడ్డికి దగ్గరలో ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన సంగారెడ్డి నుండి 25 కిలోమీటర్లు ఉంటుంది ఈ దేవాలయానికి. ఈ దేవాలయం రాళ్ళగుడిపల్లిలో ఉంది. దీని లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు గూగుల్ మ్యాప్స్లో రామలింగేశ్వర స్వామి పావనం అని సెర్చ్ చేసినా మీకు ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. ఈ వాటర్ ఇక్కడ నుండి మనకు మెల్లగా నదిలో కలుస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడికి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ గుండం 9 అడుగులు లోతు ఉందని చెప్పి అక్కడ పంతులు గారు చెప్పారు. అలా ఇక్కడ చూసుకున్నా మనకు నది కూడా కనిపిస్తుంది కదా, అందులో చిన్నపిల్లలు వాటర్ చూడగానే పరిగెత్తుతూ ఉంటారనమాట. గుడి చుట్టూ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఇంకా అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా సందర్శించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇప్పటి వరకు ఈ దేవాలయానికి ఎంతమంది వచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.